నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్టరీస్ హిస్టరీస్. ప్రాణికోటికి ఆధారమైన భూమి ప్రస్తుతం అగ్నిగుండంలా మారుతూ మానవాళిని భయపెడుతోంది. గ్లోబల్ వార్మింగ్ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మనిషి ప్రవర్తనేనని స్పష్టమవుతోంది. పారిశ్రామికీకరణ పూర్వపు రోజులతో పోలిస్తే వాతావరణంలో సంభవిస్తున్న అనేక మార్పులు పెను సంక్షోభానికి దారితీస్తున్నాయి. ఇది ఇలాగే కనుక కొనసాగితే భవిష్యత్తులో మన మనుగడ సాధ్యం కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే కేవలం ఉష్ణోగ్రతల పెరుగుదలే కాకుండా ఈ శతాబ్దం అగ్నిపర్వతాల విస్ఫోటనాలకు వేదిక కాబోతోందనే ది ఫైరీ ఎర్త్ సిద్ధాంతం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. వెండి తెరపై చూసే భయంకర దృశ్యాలను తలపించేలా భూగోళం మండుతున్న వేళ ఈ విపత్కర పరిస్థితుల వెనక ఉన్న రహస్యాలను ఇవాల్టి మిస్టరీస్ హిస్టరీస్లో చూద్దాం. వెదర్ చేంజ్, వాతావరణ మార్పు అనేది ఒక చిన్న పదమే, కానీ ఇది మానవాళి ఉనికిని సమూలంగా తుడిచిపెట్టేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులలో మార్పులను ఎప్పటికప్పుడు గమనించి శాస్త్రవేత్తలు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నా ప్రభుత్వాల్లో ఎలాంటి చలనం కనిపించడం లేదు. గతంలో అయితే భూమి తన కక్షలో మార్పుల వలన కానీ అగ్నిపర్వత విస్ఫోటనాల వంటి సహజ సంఘటనల వల్ల ఉష్ణోగ్రతల్లో మార్పులకు గురయ్యేది. కానీ 19వ శతాబ్దం నుండి పారిశ్రామికీకరణ నేపథ్యంలో మానవ కార్యకలాపాల వలన తీవ్రమైన వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. గత దశాబ్ద కాలంగా వాతావరణంలో మార్పులు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. ప్రపంచంలోని ప్రతి చోట వాతావరణం మానవ జీవన ప్రమాణాలను దెబ్బతీసే స్థాయిలో హానికరంగా మారిందని 2022లో యునైటెడ్ నేషన్స్ స్పష్టం చేసింది. వాతావరణంలోకి విడుదలయ్యే వాయు ఉద్గారాల ప్రభావంగా గ్లోబల్ వార్మింగ్ శాతం పెరిగిందని యునైటెడ్ నేషన్స్ తేల్చి చెప్పింది. ఇది 20వ శతాబ్దం రెండో భాగంలో మరింత ఎక్కువైంది. భూమిపై పెరిగిన ఉపరితల ఉష్ణోగ్రతలకు కారణాలను తెలుసుకునేందుకు నాసా విశేష కృషి చేసింది. నాసా గ్లోబల్ వార్మింగ్ వర్సెస్ క్లైమేట్ చేంజ్ కి సంబంధించి 2008 నాటి పరిశోధనలో ఏముందో తెలుసుకుంటే గుండె గుబేల్మంటుంది. అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎలాంటి ప్రణాళికలు చేపట్టడం లేదు. డొమినో ప్రభావం వలన భూమిపై ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వలన హిమాలయ పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో భూమి తన భౌగోళిక స్వరూపాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు, కుండపోత వర్షాలు, కరువు కాటకాలు మానవాళిని చుట్టుముడతాయి. ప్రపంచం ఉనికికే ప్రమాదకర ఘంటికలను మోగిస్తాయి. ఇప్పటికే అనేక దేశాలు నీటి రహిత ప్రాంతాలను చవిచూస్తున్నాయి. దీంతో అనేక చోట్ల సామూహిక వలసలు, ఆకలి కేకలతో మరణాలు సంభవించే సామాజిక పరిణామాలను కూడా తీసుకొస్తాయని స్పష్టం చేసింది. అయినా ప్రపంచ దేశాల్లో ఎలాంటి చలనం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని సామాన్యులు భయానికి గురవుతున్నారు. మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలో వస్తున్న ప్రమాదకర మార్పులను గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవడానికి 1988లో ఐక్యరాజ్య సమితి, ప్రపంచ వాతావరణ సంస్థ కలిసి వాతావరణ మార్పులపై ఒక అంతర్జాతీయ ప్యానెల్ను ఏర్పాటు చేశాయి. అనంతరం 1992లో రియో డి జనీరోలో జరిగిన సదస్సులో 165 దేశాలు వాతావరణ పరిరక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. చివరగా ఈ ఒప్పంద అమలును సమీక్షించేందుకు 1995లో జర్మనీలోని బాన్ నగరంలో మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలైన ముంబై, న్యూయార్క్, లండన్, బ్యాంకాక్ వంటి మెట్రోపాలిటన్ సిటీలకు భవిష్యత్తులో పెను ముప్పు పొంచి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని అరికట్టాలంటే 2035 నాటికి గ్రీన్ హౌస్ వాయువులను, కర్బన ఉద్గారాలను 60% మేర తగ్గించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఆచరణాత్మకంగా సాధ్యం కాదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంక్షోభం చాలదన్నట్టు మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేసే మరో పెను ప్రమాదం కూడా వీటి వెంటే పొంచుండడం మరింత కలవరపెడుతోంది. మనిషి తనని తాను రక్షించుకోలేని ప్రమాదంలో పడ్డాడా? భూగోళాన్ని ప్రమాదంలోకి నెట్టాడా? మరి ఈ ప్రమాదాల నుంచి బయటపడేదెలా? ప్రపంచ ఉష్ణోగ్రతలను తగ్గించే లక్ష్యంతో 2015లో 195 దేశాలు ప్యారిస్ ఒప్పందంపై సంతకాలు చేసినప్పటికీ ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవడంలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. విచిత్రం ఏంటంటే అత్యధికంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అమెరికా, చైనా వంటి ధనిక దేశాల కంటే
తక్కువ ఆదాయం ఉన్న పేద దేశాలే వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా నష్టపోతున్నాయి. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. ముఖ్యంగా 2000-2019 మధ్యకాలంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు వాతావరణ ముప్పులో మొదటి వరుసలో ఉండగా భారత్ కూడా 2019 నుండి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితమవుతున్న దేశాల జాబితాలో 7వ స్థానంలో కొనసాగుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశాల్లో వచ్చే వాతావరణ మార్పుల వల్ల సంభవించే ప్రధాన సహజ సంఘటనలపై దృష్టి పెడుతున్నాయా అనేది ప్రశ్నగానే మిగిలింది. ఈ దేశాలు ఉద్గారాలను చైనా, యుఎస్, యూరోపియన్ యూనియన్తో పోల్చి చూసుకుంటున్నాయి. దక్షిణాసియా దేశాల్లో వాతావరణ మార్పులకు సంబంధించిన విషాద సంఘటనలు, ప్రాథమికంగా బాధితులు ఎలా ఉన్నారో కూడా డేటా స్పష్టం చేస్తుంది. అయినప్పటికీ వారు ఉద్గారాలను నిరోధించడానికి అతి తక్కువగానే దోహదపడుతున్నారు. చివరికి తక్షణ ఉపశమనం, అనుసరణ చర్యల కోసం సిఫారసులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. మొత్తంగా పరిశీలిస్తే ప్రపంచం క్లైమేట్ రిస్క్ను అంతకంతకు పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉంటే ఈ శతాబ్దంలో భూమిని అగ్నిపర్వతాలు ప్రమాద ఘంటికల్లోకి నెట్టి మృత్యు క్షేత్రంలో శవాలను పలకరించడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వాల్కనోస్ యాక్టివ్ మోడ్లో ఉన్నాయని సిగ్నల్స్ ఇస్తున్నాయి. వీటిని అదుపు చేసే శక్తి సామర్థ్యాలు సైన్స్కు లేకపోవడం వలన మానవ నాగరికతను మరో శతాబ్దం వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2 శతాబ్దాల క్రితం సంభవించిన ఒక శక్తివంతమైన అగ్నిపర్వత పేలుడు సూర్యరశ్మిని అడ్డుకుని ప్రపంచాన్ని 2 ఏళ్ల పాటు చీకటిలో ముంచెత్తి వ్యవసాయ సంక్షోభానికి, ఆకలి కేకలకు, అంతు చిక్కని వ్యాధులకు కారణమైంది. అయితే అటువంటి భీకర పరిస్థితులు ఈ శతాబ్దంలోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఓవైపు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ సెగలు, మరోవైపు ఏ క్షణమైనా పేలటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాల ముప్పు వెరసి భూమిని ఒక మండే కొలిమిలా మార్చనున్నాయి. ఈ 2 విధ్వంసకర శక్తుల కలయిక మానవాళి ఉనికికే సవాలుగా మారబోతున్నాయి. ఈ తరుణంలో ఈ పెను ప్రమాదాల నుంచి భూగోళాన్ని రక్షించుకోవడానికి తక్షణ పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ దిశగా శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకుంటున్నాయి? భూమిపై ప్రపంచం ఊహించని విధంగా 1815లో మానవ లోకాన్నే పెను ప్రమాదం చుట్టేసింది. ఆ ఏడాది జీవకోటికి మృత్యుగంట నాదాలు మిన్నంటాయి. అదే ఇండోనేషియా తాంబోరాన్ అగ్నిపర్వతం సృష్టించిన బీభత్సం. ఎక్కడో అగ్నిపర్వతం పేరితే దానికి ప్రపంచ దేశాలకు సంబంధం ఏంటి అనుకుంటే మీరు నిజంగా తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మన సోలార్ సిస్టంలో ఏ ప్లానెట్పై ఏ మార్పు సంభవించినా భూమిపై తప్పకుండా ఆ ప్రభావం పడుతుంది. అదేవిధంగా భూమిపై ఏర్పడే వాల్కనోస్ ఎరప్షన్ కూడా భూ వాతావరణంలో అనేక మార్పులకు కారణమవుతుంది. వాల్కనోస్ ఎరప్షన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే అది జీవకోటిని అంతే నిర్లక్ష్యంగా చంపేస్తుంది. ప్రపంచ విజ్ఞానం గ్లోబల్ వార్మింగ్తో అతలాకుతలమవుతుంటే మరోవైపు ప్రకృతి పగబడితే మనిషి అంతమయాత్ర స్వయంకృతమే అవుతుంది. మరి దీని నుంచి బయటపడేదిలా? అసలు అగ్నిపర్వతాల విస్ఫోటనాలను ముందుగా గుర్తించే వీలుంటుందా? తంబోరాన్ అగ్నిపర్వతం పేలడంతో సుంబావా ద్వీపంతో పాటు పొరుగున ఉన్న లాంబాక్లో దాదాపు 90,000 మంది చనిపోయారు. ఈ విస్ఫోటనం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అనూహ్యమైన పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది కాల ప్రవాహంలోని ఋతుమార్పు తరంగాలను ప్రభావితం చేసింది. ఈ వోల్కనో విస్ఫోటనం సంవత్సరాల పాటు కొనసాగింది. అంతేకాదు ప్రపంచంలో మిలియన్స్ ప్రజలను ప్రభావితం చేసింది. ఉత్తర అర్ధగోళమంతా 1 డిగ్రీ సెల్సియస్కు చేరి వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఆ తర్వాత సంవత్సరం వేసవికాలం అనేదే రాలేదు. దీంతో క్లైమేట్ సైక్లింగ్ చేంజ్ అయింది. అంటే కాల నియమాన్ని అనుసరించి వచ్చే ఋతువుల్లో క్రమరాహిత్యానికి స్థానం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర అమెరికా, ఐరోపా అంతటా 1817 వరకు అంటే 2 ఏళ్ల పాటు అసాధారణంగా చల్లని వాతావరణం కొనసాగింది. దీని ఫలితంగా పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ధాన్యం ధరలు రెట్టింపయ్యాయి. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో సామాజిక అశాంతికి దారితీసింది. యునైటెడ్ స్టేట్స్ను మొదటిసారిగా ఆర్థిక మాంద్యంలోకి నెట్టింది. సమశీతోష్ణ మండలమైన మన దేశంలో అస్థిర వాతావరణం ఏర్పడింది. ఆ కాలంలోనే దేశవ్యాప్తంగా కలరా వ్యాప్తి చెందింది. ఇది 1817లో ప్రపంచ మహమ్మారిగా వ్యాపించింది. తంబోరా విస్ఫోటనం, అలల ప్రభావాల ఫలితంగా బహుశా 10 లక్షల మందికి పైగా మరణాలు సంభవించాయి. అప్పటి ప్రపంచ జనాభా నిష్పత్తితో పోల్చుకుంటే అది మామూలు నష్టం కాదు. ఆ కాలంలోనే ప్రపంచ మానవాళి అభద్రతా భావంలో పడింది. దీంతో వ్యవస్థ మరో టర్న్ తీసుకుంది. ప్రపంచంలో ఒక్కో ప్రమాదం ఒక్కో విశ్వాసాన్ని నిలబెడుతుంది.
శాస్త్రీయ దృక్పథం లోపించిన సమాజం ఎప్పటికీ అజ్ఞానంలో మగ్గిపోతుంది. ఇండోనేషియాలోని జావా, సుమత్రా దీవుల మధ్య గల సుండా జలసంధిలోని రకాటా ద్వీపంలో వెలసిన భయంకరమైన అగ్నిపర్వతం క్రాకటోవా. భారత, ఆస్ట్రేలియన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల కలయికలో ఉండటం వల్ల ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వత జోన్గా మారింది. 1883లో సంభవించిన దీని విస్ఫోటనం చరిత్రలోని అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ పేలుడు వల్ల పుట్టిన సునామీల ధాటికి సుమారు 36,417 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అగ్నిపర్వత విస్ఫోటనానికి వెలువడిన శబ్ద తరంగాలు భూగోళాన్ని ఏకంగా 3 సార్లు చుట్టొచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. శతాబ్దాల క్రితం ఈ క్రాకటోవా సృష్టించిన బీభత్సం ఇప్పటికీ ప్రకృతి ప్రళయానికి ఒక నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మౌంట్ తాంబోరా విస్ఫోటనం మిగిల్చిన చీకటి జ్ఞాపకాల నుండి మానవ ప్రపంచం నెమ్మదిగా కోలుకొని దాదాపు 200 ఏళ్లుగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది. అయితే ఈ ప్రశాంతత ఇంకెంతో కాలం కొనసాగకపోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత 60,000 సంవత్సరాల భౌగోళిక ఆధారాలను, అగ్నిపర్వత నిక్షేపాల నమూనాలను లోతుగా పరిశీలించారు పరిశోధకులు. ఈ నేపథ్యంలో ఇదే శతాబ్దంలో మరో భారీ అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గణాంకాల ప్రకారం దీనికి 1 in 6 ప్రాబబిలిటీ ఉందని, అంటే ప్రతి 6 సందర్భాల్లో ఒకసారి ఇలాంటి విపత్తు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు లెక్కలతో సహా వివరిస్తూ ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నారు. మరి ఇది నిజంగా జరిగే సూచనలున్నాయా? ఇది జరిగితే ఎదురయ్యే ప్రమాదాలేంటి? మౌంట్ తాంబోరా విస్ఫోటనం మిగిల్చిన చీకటి జ్ఞాపకాల నుండి మానవ ప్రపంచం కోలుకుని 200 ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రశాంతత ఎంతో కాలం కొనసాగకపోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత 60,000 సంవత్సరాల భౌగోళిక ఆధారాలను పరిశీలించిన పరిశోధకులు ఈ శతాబ్దంలోనే మరో భారీ అగ్నిపర్వత విస్ఫోటనం సంభవించే అవకాశం 1 in 6 ప్రాబబిలిటీతో ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ రాబోయే 5 ఏళ్లలో ఇదే గనక జరిగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ మార్పులు, పంటల దిగుబడి తగ్గడం, ఆహార అస్థిరత కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇన్సూరెన్స్ దిగ్గజం లాయిడ్స్ ఆఫ్ లండన్ అంచనా ప్రకారం ఈ విపత్తు వల్ల మొదటి ఏడాదిలోనే ప్రపంచంపై $3.6 ట్రిలియన్ భారీ ఆర్థిక భారం పడుతుందని, మరుసటి ఏడాది మరో $1.2 ట్రిలియన్ నష్టం వాటిల్లుతుందని ఆర్థిక శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. వోల్కనోస్ ఎరప్షన్ ఏర్పడినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది. భూమిపై ఉన్న 3 వాతావరణ స్థానాల్లో ఒకటైన స్ట్రాటో ఆవరణలోకి ఈ సల్ఫర్ డయాక్సైడ్ చేరుతుంది. ఇదిలా ఉంటే స్ట్రాటో ఆవరణలోకి చేరిన సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫేట్ ఏరోసాల్ గా మారుతుంది. దీంతో భూమిపైకి నేరుగా వచ్చే సూర్యకిరణాలకు ఇది అడ్డుపడి వికిరణం చెందుతుంది. ఈ ప్రభావంతో భూమిపై సూర్యరశ్మి చేరుకోవడం కష్టమవుతుంది. దీంతో పూర్తిగా చలితో కూడిన వాతావరణంగా మారిపోతుంది. ప్రపంచ మానవ జీవన శైలిలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రకృతిలో ఏర్పడిన మార్పుల కారణంగా వ్యవసాయం దెబ్బతింటుంది. ఇది మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రజల కొనుగోలు శక్తి లేక ఆకలితో అలమటించి మృత్యువాత పడే ప్రమాదం కూడా పొంచుంది. ఈ అనిశ్చిత స్థితి నుండి ప్రపంచం బయటపడాలంటే అగ్నిపర్వత విస్ఫోటనాలకు సంబంధించిన రికార్డులను, ఆనాటి వాతావరణ పరిస్థితులను పరిశీలించాలి. రెండోది, ఇప్పటికే ఉన్న గ్లోబల్ వార్మింగ్ పై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది పరిశోధించాలి. మూడోది, ఈ విపత్తు నుండి బయటపడడానికి శాస్త్రవేత్తలు, విశ్లేషకులు, విధాన రూపకర్తల సమన్వయంతో ఆహార భద్రతా చర్యలు తీసుకోవాలి. అలాగే వోల్కనోస్ ఎరప్షన్ ప్రభావ తీవ్రతను తగ్గించుకోవడానికి వ్యూహాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ అంశాలపై ముందుగానే మేల్కొనకపోతే ప్రపంచం తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందేనంటున్నారు శాస్త్రవేత్తలు. అగ్నిపర్వతాలు కేవలం లావాను కక్కే శిఖరాలు మాత్రమే కాదు, భూమి భవిష్యత్తును మార్చే అదృశ్య వాయువుల నిలయాలు. శతాబ్దాల క్రితం సంభవించిన భీకర విస్ఫోటనాలు వాతావరణంలోకి ఎంతటి సల్ఫర్ విషాన్ని నింపాయో, అవి ఈ భూగోళాన్ని ఏ స్థాయిలో శీతల మృత్యులోకి నెట్టాయో అంచనా వేయడం నేటికి ఒక అంతు చిక్కని మిస్టరీనే. 3.5 దశాబ్దాల క్రితం ఫిలిప్పైన్స్లో మౌంట్ పినాటుబో విస్ఫోటనం చెందినప్పుడు ఉపగ్రహాలు ఈ ఉద్గారాలను గుర్తించగలిగాయి. కానీ అంతకు ముందు జరిగిన ప్రళయాల సాక్ష్యాలు మాత్రం అంటార్కిటికా, గ్రీన్లాండ్లో గడ్డకట్టిన మంచు పొరల్లోనే నిక్షిప్తమై ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆ ఐస్ కోర్ నమూనాల ద్వారా ప్రకృతి దాచిన వినాశకర రహస్యాలను వెలికితీస్తున్నారు.
సూర్యకాంతిని సైతం అడ్డుకోగల ఏరోసోల్ రేణువులు వాతావరణంలోని స్ట్రాటో ఆవరణలోకి ఏ మేరకు ఇంజెక్ట్ అయ్యాయో తేలితే తప్ప రాబోయే వోల్కనిక్ సెంచరీ ఎంతటి భీభత్సాన్ని సృష్టిస్తుందో ఊహించడం అసాధ్యమేనా? ఇండోనేషియా అగ్నిపర్వతమైన తంబోరా విపత్తు పినాటుబోకో కంటే 10 రెట్లు పెద్దది. ఈ రెండు సంఘటనల్లో ఎంత మేరకు సల్ఫేట్ లెవెల్స్ స్ట్రాటో ఆవరణలో చేరిందో 2 డేటా మోడల్స్ ను తయారు చేశారు. అయితే ఆ డేటాను పరిశీలిస్తే ఈ రెండింటి మధ్య 15 తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వోల్కనో పేలుడిని అంచనా వేసి రెండో దానికి అలాగే జరుగుతుందని అంచనా వేయలేమంటున్నారు శాస్త్రవేత్తలు. దీని ప్రకారం ప్రకృతి శీతలీకరణ కూడా ఖచ్చితంగా చెప్పలేమనే అభిప్రాయం దగ్గర శాస్త్రవేత్తలు ఆగిపోయారు. గత 1500 ఏళ్లలో జరిగిన 5 భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలు విడుదల చేసిన సల్ఫర్ డయాక్సైడ్ ఆకాశంలో ఒక పొరలా ఏర్పడి సూర్యరశ్మిని అడ్డుకున్నాయి. దీనివల్ల ఉత్తర అర్ధగోళంలో ఉష్ణోగ్రతలు తగ్గి వేసవి కాలంలో కూడా అసాధారణమైన చలి వాతావరణం ఏర్పడింది. 2-3 ఏళ్ల వరకు ప్రపంచం సుమారు 1 నుండి 1.5 డిగ్రీల సెల్సియస్ వాతావరణ శీతలీకరణంగానే ఉంటుంది. అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో గడిచిన 2500 సంవత్సరాల క్రితం జరిగిన ఓక్మోక్ వోల్కనో చిమ్మిన లావా కారణంగా సల్ఫర్ ఉద్గారాలు పుట్టాయి. ఇవి 2 ఏళ్ల పాటు గతంలో కంటే ఎక్కువ శీతలీకరణాన్ని సృష్టించాయి. దీని వలన సూర్యరశ్మి భూమిని తాకలేదు. దీంతో విపరీతమైన కరువు కాటకాలొచ్చాయి. ప్రజలు ఆకలితో అలమటించారు. ఐస్లాండ్లోని లాకీ అగ్నిపర్వతం 1783లో తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. దాదాపు ప్రకృతిలోకి 20.8 టెరాగ్రామ్ సల్ఫర్ను విడుదల చేసింది. అదేవిధంగా జపాన్లో కూడా తరచుగా అగ్నిపర్వతాలు పేలుతూనే ఉంటాయి. అయితే గతంలో 1108వ సంవత్సరంలో 19.2 టెరాగ్రామ్ల సల్ఫర్ను విడుదల చేసింది. ఇండోనేషియాలో 1817వ సంవత్సరం కంటే ముందు 1257లో సమలాస్ అగ్నిపర్వతం పేలి దాదాపు 59.4 టెరాగ్రామ్ల సల్ఫర్ విడుదలైంది. ఇప్పటి వరకు నమోదైన అగ్నిపర్వత విస్ఫోటకాల్లో అత్యధిక సల్ఫర్ను విడుదల చేసింది. అగ్నిపర్వతాల కీలలు ప్రపంచ నాగరికతలను తుడిచిపెట్టిన సంఘటనలు అనేక ఉన్నాయి. వాటిలో ఇటలీ దేశంలో మౌంట్ వెసూవియస్ ఉగ్రరూపానికి పాంపే నగరం 79 ఏడీలో దాని స్వరూపాన్నే కోల్పోయింది. శ్మశానాన్ని తలపిస్తుంది. అక్కడ పిట్ట అరుపు కూడా మృత్యు శబ్ద గీతంలాగే వినిపిస్తుంది. అప్పట్లోనే అంటే 5వ శతాబ్దంలో బీసీ నాటికి మీసో అమెరికాకు లార్జెస్ట్ అర్బన్ సెంటర్గా ఉండేది సుషీల్కో సిటీ. అలాంటి నగరం గ్జిటిల్ అగ్నిపర్వత విస్ఫోటనానికి 245 ఏడీలో పూర్తిగా ఉనికినే కోల్పోయింది. గ్రీస్ దేశంలోని ఐలాండ్కు చెందిన మినోవన్ నాగరికత కల్దేరా వోల్కనో బీసీ 620-500 మధ్యలో ఎగజిమ్మిన నిప్పుల ఉప్పెనతో ధ్వంసమైంది. జపాన్లోని క్యూషు ఐలాండ్ సిమబరా సిటీ 1792లో ఉన్జెన్ వోల్కనో చిన్న విస్ఫోటనం అనేక విపత్తులకు కారణమైంది. దీనివల్లనే భూకంపాలు వచ్చాయి. దీంతో లావా మొత్తం బయటకొచ్చి ల్యాండ్ స్లైడ్స్ కు కారణమైంది. దాదాపు 15,000 మంది చనిపోయారు. ఐస్లాండ్లో 1200 ఏళ్ల మధ్యకాలంలో 51 సార్లు అగ్నిపర్వతాలు పేలడం సంభవించాయి. ఆ సమయంలో ముందుగా ప్రభుత్వాలు స్పందించడం వలన తక్కువ మరణాల రేటు నమోదైంది. చరిత్ర పుటల్లో ఒక అద్వితీయ రహస్యంగా, సముద్ర గర్భంలో కలిసిపోయిన అపురూప సామ్రాజ్యంగా అట్లాంటిస్ నిలుస్తోంది. క్రీస్తుపూర్వం 360వ సంవత్సరంలో గ్రీకు తత్వవేత్త ప్లేటో ఈ నాగరికత గురించి ప్రపంచానికి వివరించే వరకు అధునాతన నగరం ఒకటి ఉండేదని ఎవ్వరికీ తెలియదు. 1000 సంవత్సరాల క్రితమే ఎంతో అభివృద్ధి చెందిన ఆ మహానగరం అగ్నిపర్వతాలు కురిపించిన లావా సెగలకు, జల ప్రళయానికి నామరూపాలు లేకుండా అంతరించింది. అయితే అట్లాంటిస్ అంతర్ధానం కేవలం ఒక గతం మాత్రమే కాదు, అది నేటి తరానికి ఒక గట్టి హెచ్చరిక. ప్రకృతికి కోపం వచ్చినప్పుడు ఎంతటి శక్తివంతమైన నాగరికత అయినా నేలమట్టం కావాల్సిందేనని చరిత్ర నిరూపిస్తోంది. ఆనాటి మారణ హోమాల నుంచి మనం సరైన పాఠాలు నేర్చుకోకపోతే ప్రస్తుత వోల్కనిక్ సెంచరీ ముప్పులో మరో అట్లాంటిస్ వంటి విపత్తు మొత్తం భూమికే పునరావృతం కాక తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ గుర్రపు నాడ ఆకారంలో విస్తరించి ఉన్న ఒక భారీ భౌగోళిక ప్రాంతం. సుమారు 40,000 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ తీర ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతోంది.
ఎందుకంటే భూమిపై సంభవించే భూకంపాల్లో 90% క్రియాశీల అగ్నిపర్వతాలలో 75% ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొనడం లేదా ఒకదాని కిందకు మరొకటి వెళ్లడం వల్ల ఈ ప్రాంతంలో నిరంతరం భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తూ ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రం అంచున విస్తరించి ఉన్న రింగ్ ఆఫ్ ఫైర్ ఒక భారీ అగ్నిపర్వత మండలం. ఇది ఆసియాలోని జపాన్, ఇండోనేషియా నుండి మొదలై ఓషియానాలోని న్యూజిలాండ్ వరకు, అలాగే అమెరికా ఖండాల్లోని అలస్కా నుండి చిలీ వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతాలన్నీ భూమి లోపలి టెక్టానిక్ ప్లేట్లు కలిసే చోట ఉండటం వల్ల ఇక్కడ ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తూ ఉంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్లోని అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతాలలో ఒకటి పోపోకాటెపెటల్. ఈ పర్వతం మెక్సికోలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటిగా చెప్తారు. ఈ పర్వతం 1519 నుండి 15 విస్ఫోటనాలను నమోదు చేసుకుంది. ఈ వాల్కనో ట్రాన్స్ మెక్సికన్ అగ్నిపర్వత బెల్ట్పై ఉంది. ఇది ఉత్తర అమెరికా టెక్టోనిక్స్ ప్లేట్ కింద ఉన్న చిన్న చిన్న కోకోస్ ప్లేట్ ఫలితమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ద రింగ్ ఆఫ్ ఫైర్ అంటే వృత్తాకార రింగ్ కాదు. ఇది 40,000 కిలోమీటర్లు అంటే దాదాపు 25,000 మైళ్లుంటుంది. ఈ స్ట్రింగ్ పై దాదాపు 452 అగ్నిపర్వతాల వరకు దక్షిణ అమెరికాలోని దక్షిణ కొన నుండి ఉత్తర అమెరికా తీరం వెంబడి బేరింగ్ జలసంధి మీదుగా జపాన్ ద్వారా న్యూజిలాండ్ వరకు విస్తరించి ఉన్నాయి. యాక్టివ్గా ఉన్న ఈ అగ్నిపర్వతాలు ఈ శతాబ్దంలోనే పేలే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. నిజంగా అలాంటి ప్రమాదంలో ప్రపంచం పడితే మానవ నాగరికత ఒక శతాబ్దం వెనక్కి వెళ్లిపోతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. భూమి పైపొర అయిన లిథోస్పియర్ 7-8 ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లుగా విభజించబడి లోపల ఉండే మాంటిల్ అనే రాతి పొరపై నిరంతరం కదులుతూ ఉంటుంది. ఈ ప్లేట్లు ఒకదానికొకటి దగ్గరకు రావటం లేదా దూరంగా జరగటం వల్ల అగ్నిపర్వతాలు, భూకంపాలు, పర్వతాలు ఏర్పడుతుంటాయి. ప్రకృతి సిద్ధంగా జరిగే ఈ ప్రక్రియలను అదుపు చేయటం సైన్స్కు సాధ్యం కాదు. కాబట్టి వీటి వల్ల కలిగే వినాశనం నుండి మానవాళిని కాపాడుకోవడంపైనే ప్రపంచ దేశాలు దృష్టి సారించాలి. ముఖ్యంగా అగ్నిపర్వతాల నుండి వెలువడే సల్ఫర్ ఉద్గారాలను తగ్గించడం, విపత్తుల సమయంలో ఆహార భద్రతను కల్పించడం వంటి అంశాలపై శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు తక్షణమే కృషి చేయకపోతే భవిష్యత్తులో భారీ ముప్పు తప్పదని మేధావులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అగ్నిపర్వతాల విస్ఫోటనం కేవలం భూమిని కంపింపజేసే వినాశనం మాత్రమే కాదు, సూర్యరశ్మిని అడ్డుకొని భూగోళాన్ని గడ్డకట్టించే ఒక అదృశ్య ముప్పు కూడా. ప్రకృతి కోపం నుంచి వ్యవసాయాన్ని, మానవాళి మనుగడను కాపాడుకోవడానికి అంతరిక్షంలో భారీ అద్దాలను అమర్చి సూర్యకాంతిని మళ్లించాలనే ఆలోచనలు వినడానికి వింతగా ఉన్నా భవిష్యత్తులో అవే మనకు రక్షణ కవచాలు కావచ్చు. ప్రస్తుతం ఇవి కేవలం శాస్త్రవేత్తల మేధో మథనంలో ఉన్న సిద్ధాంతాలే కావచ్చు. కానీ టెక్నాలజీ అడుగులు వేస్తున్న వేగాన్ని చూస్తుంటే రేపటి వినాశనాన్ని ఆపడానికి సైన్స్ ఎలాంటి వినూత్న యుద్ధం చేస్తుందో వేచి చూడాలి. ప్రకృతి సృష్టించే ఈ అంతు చిక్కని రహస్యాలను ఛేదిస్తూ వచ్చే వారం మిస్టరీస్ హిస్టరీస్లో మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.